దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామానికి మహిమకరంగా ఎంతమంది బిడ్డలు జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుడే మనతో మాట్లాడుతూ మంచి దినాన్ని మనకు అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని ఎంతగానో ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందలను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిరక్షణలో దేవుని యొక్క వాక్కు వింటూ దేవుని యొక్క సంరక్షణలో మీరు ఎంతమంది బిడ్డలైతే పెరుగుతూ ఉన్నారో వారందరితో దేవుడు ఏమంటున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నమ్మకమైన వారికి మంచి గొర్రెలకు నేను మంచి కాపరిని. ఎందుకంటే గొర్రెల కాపరి ఏ రీతిగా తన మంద పట్ల శ్రద్ధ చూపుతాడో నేను కూడా అదే మీ పట్ల శ్రద్ధ చూపుతాను, అంతకంటే ఎక్కువగానే మేము ప్రేమిస్తున్నాననే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి వలె తన మందను ఎట్లా మేపుతాడు నేను అలా మేపేవాడిని. తన బాహుతో గొర్రెలన్నింటినీ తన రొమ్మును ఆనించుకొని నడవలేని వాటిని నడిపిస్తూ పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించు వాడను అని తెలియజేస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక కాపరి తన మందను ఏ రీతిగా సంరక్షిస్తాడో అదే రీతిగా మన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీ పక్షాన నేను అలాగే వ్యవహరిస్తానని తెలియజేస్తూ ఉండగా, మరి కాపరి ఏ రీతిగా పచ్చిక బయలు చెంతకు తీసుకుని వెళ్తూ శాంతికరమైన జలముల చెంత ఏ రీతిగా తాగనిస్తూ ఉన్నాడో అదే రీతిగా నీ ప్రాణంలో కూడా ఆయన సేదపరచడానికి నీకు మంచి భోజనం పెడతాడు, మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. శాంతికరమైన జలములనే నీకు తాగనిచ్చి నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అన్నీ కూడా నేను దగ్గరుండి నేను చూసుకుంటానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉండగా దేవుని పరిరక్షణలో ఉండడానికి ఇష్టపడదాం. దేవుని బిడ్డలారా, 100వ కీర్తనలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మీరు నా గొర్రెలు, నేను మీకు కాపరినై ఉన్నానని మీరు ఆయన వారు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. కనుక మనందరం ఆయన వారం. దేవుని బిడ్డలారా, ఆయన మంచి కాపరిగా మనకుండి మంచి పరిరక్షణలో మనం ముందు కొనసాగిస్తూ ఉండగా ఆయన పరిరక్షణలో ఉందాం. కాబట్టి ఆయన కాపరిగా ఉంటున్నప్పుడు నడవలేనప్పుడు నడిపిస్తాడు, బలహీనమైనప్పుడు బాగుపరుస్తాడు, ఆకలైనప్పుడు ఆహారం పెడతాడు. మరి మంచిగా తన బాహుతో నడవలేనప్పుడు ఆయన తనను హత్తుకొని మరి నేను ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఆయన మనలో ఉందాం, ఆయన పరిరక్షణలో ఉందాం, ఆయన కంచిలోనే ముందుకు వెళ్దాం. ఆయన మీరే ఎప్పుడు మనం బయటికి వెళ్ళినా అపాయకరమైన తోడే నుండి దేవుని బిడ్డలారా, భయంకరమైన మరి విష జంతువులు మనల్ని చంపి చూస్తే కనుక ఎప్పుడు ఆయన పరిరక్షణ నుంచి దాటి వెళ్ళిపోవద్దు. ఆయన రెక్కల నీడలోనే ఉందాం, ఆయన యొక్క కాపుదల్లో ఉందాం. మంచి గొర్రెల కాపరికి మంచిగా మనం గొర్రెల వలె జీవిస్తూ ఆయన మాట వింటూ ఆయన లోపడుతూ ఆయన ఏం చెప్పాడో చేస్తూ అనుసరించి ముందుకు నడుద్దాం. కాబట్టి ఈ దిన వాగ్దానం బట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు బాగు చేయడానికి దేవుడే మీ పట్ల ఒక మంచి కాపరిగా వ్యవహరిస్తారని వాగ్దానం చేస్తూ ఉండగా దావీదు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, ఏమీ నాకు కలుగుదంటూ ఉండగా, మరి గాఢాంధకారంలో లోయల్లో సంచరించిన ఏ అపాయం నాకు వాట్లేదంటూ ఉండగా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము ఏ రీతిగా దావీదును ఆదరించిందో, హెచ్చించిందో, గొప్ప చేసి రాజుగా నిలబెట్టిందో, ఈరోజు ఎవరైతే ఆయన కాపరిగా కలిగి ముందుకు కొనసాగుతున్నారో మీరు భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా, అగ్నిలో వెళ్ళినా, గాఢాంధకార లోయల్లో వెళ్ళినా, భయంకరమైన ఉపద్రవాల్లో మీరుంటున్నా మీకే అపాయం వాటలేదు. వాటన్నిటిలో దేవుడు మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడతాడు. ఆయన దండము, ఆయన హస్తము, ఆయన వాక్కులు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని బలపరచబోతున్నాయి. కాబట్టి ఆయన కాపరిగా కలిగిన జనులు ధన్యులు. కాబట్టి కాపరి పరిరక్షణలో ఉందాం. ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్దాం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉందాం, ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు వాకిస్తున్న బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలన్నీ బిడ్డ పట్ల ఓడిపరచండి. మంచి కాపరి పరిరక్షణలో వారు ఉంటూ కాపరి చెప్పినట్లుగా నడుస్తూ ముందుకు కొనసాగుతూ దైవికంగా ఎదుగునట్లుగా కృప చూపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకుని వాటి స్మరణ చేస్తున్న వారికి దీవెన శుభములు ప్రార్థిస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపిస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, లైవ్ ఇస్తున్నాం 15వ ఉపవాస ఆరాధన. దేవుని బిడ్డలారా, మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం. లైవ్ ఇస్తున్నామండి.